భారతదేశం సర్వసత్తాక సార్వభౌమాధికార దేశం, స్వతంత్ర దేశం. ఏ దేశం యొక్క అంతర్గత విషయాలు కూడా భారతదేశం వేలు పెట్టదు. ఏ దేశమైనా సరే కోరుకున్నది ఇదే. భారతదేశం కూడా అదే కోరుకుంటుంది. కాకపోతే ఇప్పుడు దిక్కుమాలిన ట్రంప్ మన దేశ రాజకీయాల్లో, మన దేశ వ్యాపార భాగస్వామ్యంలో జోక్యం చేసుకుంటున్నాడు. అదేమంటే టారిఫ్స్, అదే సుంకాలు, పన్నులు ఏకంగా 25 నుంచి 50% పెంచినట్టు తెలిపాడు. దానికి ముఖ్య కారణం మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడమే. ప్రపంచంలోనే చాలా దేశాలు రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అసలు మాట్లాడితే చైనాతో పాటుగా అమెరికా కూడా ఇవి వాణిజ్యం చేస్తూ ఉంది. అలాగే యూరోపియన్ యూనియన్లో భాగస్వామ్యం ఉన్నటువంటి అనేక దేశాలు, అలాగే ప్రజెంట్ ఉక్రెయిన్పై సంయుక్తంగా దాడి చేసినటువంటి నాటో దేశాలు కూడా ఇక్కడ భాగస్వాములుగా ఉన్నాయి. అంటే రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం భారతదేశం అంటేనే ఓ రకమైన కసితో రగిలిపోతున్నాడు. శత్రువు కంటే అధ్వానంగా చూస్తున్నాడు. మరి ట్రంప్కు ఇంతటి శత్రుత్వం, ఇంతటి విద్వేషం ఎందుకు? అసలు ట్రంప్కు ప్రస్తుతం మన ప్రధాని మోడీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం చాలా ఫేవికాల్ కంటే గట్టి అనుబంధం. అలాంటి అనుబంధం ఇప్పుడు ఎందుకు విరగడైంది? ఒకసారి ట్రంప్ మోడీ మధ్య అనుబంధం ఎలా ఉందో ఒకసారి చూడండి. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అని చెప్పుకునే విధంగా వీళ్ళ అనుబంధం కొనసాగింది. చూడండి ఈ వీడియో ఒకసారి. I present to you my friend, a friend of India, a great American president, Mr. Donald Trump. Ladies and gentlemen, I present to you my friend, a friend of India, a great American president, Mr. Donald Trump. చూశారుగా, మరి ట్రంప్ భారతదేశం పట్ల మరి ఎందుకు ఇంత వ్యతిరేకత వివరిస్తున్నాడు? అంటే భారతదేశం ప్రపంచంలో అగ్రభాగంగా ఉండబోతుంది. ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం కూడా ఒకటిగా నిలిచింది. గతంలో టాప్ 10లో ఉండడమే కష్టమనుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం భారతదేశం టాప్ 5లో కూడా స్థానం సంపాదించింది. ఇది ఏమాత్రం ట్రంప్కు నచ్చట్లేదు. అందుకే తమ ఉత్పత్తులను ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ఈ వక్రబుద్ధి ద్వారా సుంకాలు విధిస్తూ చాలా ఇబ్బందులు గురిచేస్తున్నాడు. మరో విచిత్రమైన విషయం అంటే GM అంటే జన్యు మార్పిడి విత్తనాలను కూడా కొనుగోలు చేయాల్సిందని ఖారాఖండితంగా చెప్తున్నాడు ట్రంప్ భారతదేశానికి. జన్యు మార్పిడి విత్తనాలు, దీన్నే జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్స్ అంటారు, లేకుంటే జెనెటిక్ మోడిఫైడ్ సీడ్స్ అని కూడా అంటారు. ప్రస్తుతం మన భారతదేశంలో మొక్కజొన్న, గోధుమలు, అలాగే వివిధ రకాల పంటలకు సంబంధించి అంటే సోయాబీన్స్, అలాగే కూరగాయల్లో మరి ఉల్లిగడ్డ, ఉర్లగడ్డ లాంటి అనేకటువంటి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్లో ఖచ్చితంగా జెనెటిక్ మాడిఫైడ్ అంటే జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ట్రంప్. అదేవిధంగా చివరికి ఈ యొక్క ఆహార ఉత్పత్తులే కాకుండా కేవలం పశుదాన కోసం వేసినటువంటి గడ్డి విత్తనాలు కూడా, అంటే గడ్డి కూడా తమ దేశం నుంచే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ట్రంప్. ఇవేన్నీ కూడా భారతదేశానికి నచ్చట్లేదు. అందుకే భారతదేశం ఈ యొక్క ట్రంప్ సుఖాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జెనెటిక్ మోడిఫైడ్ విత్తనాల వల్ల ఎంతటి దుష్ప్రభావాలు ఉన్నాయో తెలిసినటువంటి అనేక దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, మన పక్కన ఉన్నటువంటి నేపాల్, భూటాన్, శ్రీలంక, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఈరోజు జెనెటిక్ మోడిఫైడ్ అంటే జన్యు మార్పిడి యొక్క విత్తనాలను పూర్తిగా నిషేధించాయి. తమ దేశంలో ఈ యొక్క ఉత్పత్తులను ఏమాత్రం కూడా తాము సాగు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. దీంతో భారతదేశంపై పడ్డాడు ట్రంప్. ఎలాగైనా సరే జెనెటిక్ మాడిఫైడ్ చేసినటువంటి విత్తనాలను కొనుగోలు చేసింది, అది కూడా గడ్డి విత్తనాలతో సహా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులతో పాటు కాకుండా ఈ యొక్క విత్తనాలే కాకుండా గడ్డి కూడా, పశువుల దానాకు వినియోగించినటువంటి గడ్డి విత్తనాలు కూడా
మనం కొనుగోలు చేయాలంట. మరి అడ్డమైన గడ్డి తిన్నటువంటి ట్రంప్కు భారతదేశం లాంటివి సార్వభౌమత్వమైన దేశంపై ఇలాంటి దాడి చేయడం, వాణిజ్య దాడి చేయడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నాయి విపక్షాలు. మరి ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి జిఎం విత్తనాలు అంటే జన్యు మార్పిడి విత్తనాల వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి ఆలోచిస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయంటారు నిపుణులు. ముఖ్యంగా జన్యు మార్పిడి విత్తనాల విధంగా ఒక్కసారి సాగు చేస్తే అక్కడ భూసారం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. అలాగే జిఎంగా విత్తనాలు కనుక సాగు చేస్తే ఆ యొక్క ప్రాంతంలో భూసారంలో కూడా ఈ యొక్క మట్టి యొక్క భూసారం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. అలాగే అక్కడున్నటువంటి అనేక వనరులు, సహజ సంపద, వన్య ప్రాణులు, అలాగే జన్యు వైవిధ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటున్నారు నిపుణులు. అందుకే పలు దేశాలు ఈ యొక్క జెనెటిక్ మోడిఫైడ్ విత్తనాలను పూర్తిగా నిషేధించాయి. కానీ మనం మాత్రం ఇప్పటికీ భారతదేశంలో పత్తి ఇందులో భాగమే. మరి పత్తిలో కూడా జెనెటిక్ విత్తనాల ద్వారానే, అంటే మనం సీడ్స్ విత్తనాలు అంటాం కదా, ఆ సీడ్ విత్తనాలే ఈ యొక్క జెనెటిక్ మోడిఫైడ్ విత్తనాలు. అంటే సహజ విత్తనాలు కాకుండా కృత్రిమంగా దాన్ని మాడిఫై చేసి, మార్పు చేసి, సంకరణ పద్ధతిలో ఇటువంటి ఈ యొక్క విత్తనాలను మనం ఒక రకంగా జెనిఫైడ్ మాడిఫైడ్ విత్తనాలు అనవచ్చు. మరి ఈ విత్తనాల వల్ల భారతదేశానికి తీవ్రంగా నష్టం జరుగుతున్న విషయాన్ని గమనించేటువంటి మన ప్రభుత్వం ఆ యొక్క జెనెటిక్ మాడిఫైడ్ విత్తనాల కొనుగోలుకు నిరాకరించింది. దీంతో ట్రంప్ ఇదొక కారణంగా భావించి భారతదేశంపై సుంకాలు విధించడానికి ప్రధాన కారణమయ్యాడు. మరి ప్రతి చోట ట్యాక్స్ ఏ దేశానికి లేని విధంగా భారతదేశం మీద ఈ విధంగా ఎక్కువ ట్యాక్సులు విధించడం ఒక ట్రంప్గా సాధ్యమైంది. మన పక్కనటువంటి మన శత్రుదేశం పాకిస్తాన్కు మాత్రం కేవలం 19% ట్యాక్స్ విధించిన ట్రంప్ మన భారతదేశంపై 25% విధించి ఆ తర్వాత ఈ నెల 27వ తేదీ నుంచి మరొక 20% ఇచ్చి 50% ట్యాక్స్ వసూలు చేయబోతున్నాడు. అంటే ప్రపంచంలోనే అనేక దేశాలతో పోలిస్తే చైనా, భారత్పైనే ఈ యొక్క ట్యాక్స్ అధికంగా ఉంది. మరో రకంగా చెప్పాలంటే చైనా కంటే భారతదేశంపైనే ఈ యొక్క ట్రంప్ ట్యాక్స్ మోతుడు ఎక్కువ ఉంది. దీంతో భారీగా వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా రంగం, మరి అలాగే పలు సంబంధించిన పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఆటోమొబైల్, ఈ యొక్క సాంకేతిక రంగాలకు సంబంధించిన పలు రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో భారతదేశంపై ఈ యొక్క ట్రంప్ యొక్క విధానాలను వ్యతిరేకించడానికి, కనీసం ట్రంప్ చెప్పిన మాటలను కూడా కనీసం వ్యతిరేకించడానికి మన ప్రభుత్వాలు ఏమాత్రం సహాయించడం లేదు. అలాగే మరి ట్రంప్ యొక్క దుందుడుకు విధానాలను ప్రపంచంలోని అనేక దేశాలు, వెనుజులా, బ్రెజిల్ ఇలాంటి దేశాలు సైతం చూసుకుందాం అనే స్థాయిలో మాట్లాడుతుంటే మన దేశంలో మాత్రం మన ప్రభుత్వాధినేతలు మాత్రం సైలెన్స్ ప్లీజ్ అనే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది ఎంత నష్టమో మరి అందరికీ తెలిసిందే. సాంకేతిక నిపుణులు, ఆర్థిక నిపుణులు సైతం ఈ యొక్క ట్రంప్ ఏకపక్ష విధానాలు, ఏకపక్ష ట్యాక్స్లు, ఏకపక్ష శుంకాల వల్ల నష్టం జరిగేది ఇరు దేశాలకే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ విషయం తలకెక్కించట్లేదు. ఇప్పటికే జిఎం విత్తనాల ద్వారా ప్రముఖ కంపెనీలు బేయర్స్, కోర్టెవా ఈ 2 కంపెనీలు మాత్రమే ఈ యొక్క జిఎం విత్తనాలపై ప్రపంచవ్యాప్తంగా గుత్తాధిపత్యం సాధించి ఉన్నాయి. ఈ 2 విత్తనాల కంపెనీలు 2000 సంవత్సరం నుంచి 2015 వరకు తాము చేసినటువంటి ఈ యొక్క జిఎం విత్తనాల యొక్క ధరలను ఏకంగా 100% కాదు 700% పెంచి అధిక లాభాన్ని సంపాదించాయి. అంటే కేవలం ఈ యొక్క జిఎం విత్తనాల వల్లనే, ఈ యొక్క భారతదేశానికి ఎగుమతి చేసినటువంటి ఈ యొక్క జిఎం విత్తనాల వల్లనే ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ బేయర్, కోవర్టే 2 కంపెనీలు కూడా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలను భారతదేశం నుంచి సంపాదించాయని మనకు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ను ఖచ్చితంగా దూకుడు తగ్గించాలంటే భారతదేశం కూడా తనదైన శైలిలో అమెరికాపై ట్యాక్సులు వేయాలి. గతంలో దివంగత ఏపీజే అబ్దుల్ కలాం మాటలు ఇక్కడ గుర్తొస్తాయి. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం తాను రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఓ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటే ఓ విద్యార్థి మన ఏపీజే అబ్దుల్ కలాంను ఒక్క ప్రశ్న అడిగారు. అదేమంటే ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఆ దేశంపై ఆంక్షలు, ఈ దేశంపై ఆంక్షలు విధిస్తున్న అమెరికాకు మనం ఆంక్షలు విధించే అవకాశం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించాడు ఆ విద్యార్థి దివంగత ఏపీజే అబ్దుల్ కలాంను. అది ఇప్పుడు నెరవేరబోతుంది. నిజంగానే మన ప్రభుత్వాలు, మన నాయకులు మరి గట్టిగా ఉంటే, ట్రంప్ను ఎదిరించే దమ్ము ధైర్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏపీజే అబ్దుల్ కలాం అనేటువంటి ఆ విద్యార్థి యొక్క ప్రశ్నకు ఎప్పుడు ఖచ్చితంగా ఇప్పటి ప్రభుత్వం అమెరికాపైనే ఆంక్షలు విధించడానికి ఇది మంచి సువర్ణ అవకాశంగా అందరూ భావించవచ్చు. ఎందుకంటే మన వ్యాపార రంగానికి ఎవరు సంబంధించి ఏ దేశం ఆ దేశం యొక్క వ్యాపారం ఉంటుంది. వ్యాపారం యొక్క
లాభాలు ఆ దేశానికి సంబంధించినటువంటి అవసరాలు కూడా ఎన్నో ఉంటాయి కాబట్టి స్వతంత్రంగా మరి వ్యాపారం చేసుకోవడం అన్ని దేశాల యొక్క హక్కు. మన వాణిజ్యాన్ని మన వ్యాపార హక్కులను కాల్రాసినటువంటి ట్రంప్కు సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మన పాలకులు అనకపోవడం చాలా దారుణమైన విషయం. ఇటీవల మరి మన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ మరి వాణిజ్య రంగం ఎలా ఎదుర్కొంటామంటే అంత పెద్ద ఆర్థిక వ్యవస్థతో మనం పోటీ పడగలమా అని ప్రశ్నించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం మన నేతలది. అందుకే ట్రంప్ యొక్క విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన బాధ్యత మనకుంది. అంతేకాదు ఇంకో ముఖ్య విషయం అంటే మనకు భారత పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా ట్రంప్ 2 దేశాల మధ్య యుద్ధాలను నేనే ఆపానని ఇప్పటికీ 34 సార్లు చెప్పినట్టుగా మనకు వార్తా కథనాలతో తెలుస్తుంది. మరి 34 సార్లు ఈ విధంగా ట్రంప్ చెప్పుకుంటూ పోతుంటే మన దేశాధినేతలు మన పాలకులు మరి హ్యాట్రిక్ ప్రధానమంత్రి మరి మంత్రులు మంత్రివర్గం మరి ఏం చేస్తుంటూ ఏదైనా సరే ఇతర దేశాల నుంచి ఏదైనా సమస్య వస్తే విదేశాంగ శాఖ ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తుంది తప్ప మన ప్రధాని కానీ అందుకు సంబంధించిన అధికారులు కానీ ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడే సందర్భం లేదు. ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ట్రంప్కు మూకుతాడు వేయాలంటే భారతదేశం ఎలాంటి యొక్క ఆధిపత్యాన్ని ఎవరికి తల వజ్జన విషయాన్ని గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలకు ఉంది. దురదృష్టం కొద్దీ ఆ అదృష్టం మన భారతీయులకు లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల వల్ల. చూద్దాం రాబోయే రోజుల్లో ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధిస్తారో. ఎన్ని ఆంక్షలు విధించినా భారతదేశం మాత్రం తన సత్తా నిలుపుకుంటుంది. భారతీయులు ఎన్ని ఆంక్షలను ఎదుర్కొని తమ సత్తా నిరూపించుకుంటారో ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఖాయం. ప్రపంచంలో అగ్రభాగం కావడానికి ఎంతో సమయం లేదు భారతదేశానికి. జై భారత్, జై హింద్, సారే జహాं से अच्छा हिंदू सीता हमारा. थैंक यू एवरीवन.